వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పిల్లలకు అంగన్వాడీలో బాలామృతం అనే పిండి ఇస్తారు. ఆ పిండి పిల్లలు రోజు తినరండి. డైలీ ఒకేలాగా పిండి తినమన్నా సరే పిల్లలు అయిష్టంగా ఉంటారు. ఈ విధంగా కనుక నేను చూపించిన విధంగా బూరెలను ప్రిపేర్ చేసి పెడితే పిల్లలతో పాటు పెద్దలు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో మనము ఎంతైతే పిండి కావాలో అంత పిండిని యాడ్ చేసుకుందాము. ఈ పిండిలో మనకి గోధుమలు, శనగపప్పు, కొద్దిగా పాల పొడి, షుగర్ కూడా ఆల్రెడీ వాళ్ళు యాడ్ చేసే ఇస్తారండి. ఇక మనం స్పెషల్గా షుగర్ ఏమి వేసుకోవాల్సిన పని ఏమీ లేదు. ఇందులో షుగర్ అనేది నార్మల్గా ఉంటుంది. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకైతే ఈ షుగర్ ఖచ్చితంగా సరిపోదు. మీరు స్పెషల్గా పైన ఇంకొంచెం షుగర్ కావాలన్నా సరే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కొద్దిగా తీపి తగ్గుతుంది. ఇలా పిండి తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలా కాకుండా కొంచెం అనుగనుగ్గా కలుపుకోవాలి. ఈ పిండిని మనము 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటే మంచి సువాసనతో ఉంటాయి ఈ బూరెలు. ఇంకేమి స్పెషల్గా యాడ్ చేయాల్సిన పని లేదు. చక్కెర కావాలంటే చక్కెర, లేదంటే కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకొని పిండి కలుపుకొని పైన కొన్ని నీళ్లు కనుక ఈ విధంగా చల్లుకుంటే మనం 5 అవర్స్ నానపెడతాం కాబట్టి పిండి నాని మనకు ఆ నీరు మొత్తాన్ని పీల్చి చూడండి 5 గంటల తర్వాత పిండి మనకు ఈ విధంగా నాని కరెక్ట్ కన్సిస్టెన్సీలో ముద్దగా వచ్చేలా సరిపోతుంది. ఇక దీన్ని ఒక్కసారి కలిపేసుకొని ఇక దీన్ని మనము ముద్దలుగా చేసుకొని బూరెల్లాగా ప్రెస్ చేసుకుందాము. ఇలా బూరెల్లాగా చేసేలోగా స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోగా ఇక్కడ ఒక కవర్ మీద ఈ విధంగా ఏలుతో చేసుకున్నా సరిపోతుంది. లేదంటే ఏలు గుర్తులు పడకుండా ఉండాలి అంటే ముద్దలు చేసుకొని పైన ఒక కవర్తో కవర్ చేసి ఒక గిన్నెతో ప్రెస్ చేసుకున్నా చాలు. లేదంటే పూరీ ప్రెస్లోనైనా సరే మీరు వీటిని బూరెల్లాగా ప్రెస్ చేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే మీకు ఎన్నైతే పడితే అన్ని బూరెలను ఈ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పొంగేలాగా వీటిని ఫ్రై చేసుకొని తీసుకుంటే చాలండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ బూరెలు. ఈ బూరెలను స్టోర్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. ఇక్కడ మనకు పాకం పట్టే పని లేదు, బియ్యం పిండి తెచ్చే పని లేదు. అప్పటికప్పుడు పిండి రెడీగా ఉంటే చాలు ఈ బూరెలను ప్రిపేర్ చేసుకోవచ్చు.